గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి గురించి తెలుసుకుందాం. ఒక పిల్లవాడిలో మంచితనాన్ని ఉదాహరించాలంటే రాముడు మంచి బాలుడు, పాలనలో ప్రజాహితాన్ని వర్ణించాలంటే రామరాజ్యం మీద నిలబడాలని చెప్పడానికి ఒకే మాట, ఒకే బాణం. ఇంకా ఏకపత్ని వ్రతం, పితృవాక్య పరిపాలన, గురువుల పట్ల విధేయత, స్నేహ ధర్మం, వీరత్వం, పరిపాలన బాధ్యతలు, ప్రజల క్షేమానికి ప్రాధాన్యత, అన్నదమ్ముల అనురాగానికి నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి అంశంలోనూ రాముడి జీవితం నుండి మార్గదర్శనం దొరుకుతుంది. ధర్మబద్ధమైన జీవితం గడపాలనుకునేవారు రాముడి జీవన శైలిని ఆచరిస్తే చాలు. 17 లక్షల సంవత్సరాల తర్వాత కూడా సమకాలీనం అనిపించడంలోనే ఆ మహాపురాణపు ప్రాశస్త్యం ఇమిడి ఉంది. రాముడిలో దైవత్వం కంటే అధికంగా ధర్మాన్ని దర్శించడం భారతీయులకు వారసత్వంగా వస్తున్న సాంప్రదాయం. శ్రీరాముడు మానవ రూపంలో అవతరించిన శ్రీ మహావిష్ణువుగా సకల ధర్మాల్ని అనుసరించి ఉత్తమమైన మానవ జీవితానికి ఆదర్శంగా నిలిచిన దైవంగా కీర్తించబడుతుండడం విశేషదాయకం. రామాయణంలో శ్రీరామచంద్రుడు నెరవేర్చిన కార్యాలన్నింటిలోనూ పరమార్థం దాగి ఉంది. సరైన కారణం లేకుండా, ఒక పద్ధతి క్రమం లేకుండా ఏ పని చేసినట్లు అనిపించదు. రామాయణ కాలం నుండి ఏకపత్ని వ్రతం, అన్నదమ్ముల సౌభ్రాతృత్వం ప్రత్యేక సుగుణాలుగా కీర్తినొందాయి. దానగుణ, కరుణ, సేవానిరతి, స్నేహ ధర్మం రామాయణం నుండి మనం స్వీకరించాల్సిన నైతిక విలువలు. శ్రీరాముడు ఒక విద్యార్థిగా, ఒక యువకుడిగా, ఒక యువరాజుగా, ఒక అన్నగా, ఒక భర్తగా, స్నేహితుడిగా, మహావీరుడి పాలకుడిగా ఆదర్శనీయం. చిన్నతనం చందమామ కావాలని మారం చేసి అమ్మ అద్దంలో చూపిస్తే కేరింతలు కొట్టిన బాలరాముడు పెద్దవాడయ్యాక దేవుడయ్యాడంటూ శ్రీరాముడి గాథల్ని అమ్మలు ఉగ్గుపాల వయసు నుంచి తమ పిల్లలకు వివరించడం సహజం. ఒక విద్యార్థిగా గురువుల పట్ల ఎలా మలుసుకోవాలన్న దానికి ఉదాహరణ శ్రీరామచంద్రుడు. పరమశాంత మూర్తి అయిన వశిష్ఠ మహర్షితో ఎలా భక్తి శ్రద్ధలతో మెలగాలో, అత్యంత కోపధారి అయిన విశ్వామిత్రుడి పట్ల కూడా అలాగే మెలిగి పరస్పర విరుద్ధ స్వభావాలు గల ఇద్దరు గురువుల అనుగ్రహం పొందగలిగాడు. అలా గురువు మన నిజ జీవితంలో ఇవ్వాల్సిన స్థానాన్ని తెలియజేసిన శ్రీరాముడు విద్యార్థులకు ఆదర్శ పాత్రుడు. అంతేకాదు, రామో విగ్రహం ధర్మ అని కీర్తింపబడిన పుణ్యశ్లోకుడు, ధర్మ సంస్థాపనార్థం అవతరించిన ధర్మమూర్తి, పితృవాక్య పరిపాలనకై అరణ్యవాసం చేసిన సత్పుత్రుడు, పట్టాభిషేకాన్ని వనవాసానికి సమంగా భావించిన స్థితప్రజ్ఞుడు, లోకంలో రాముని వంటి కొడుకు, భరత సౌమిత్రుల వంటి తమ్ముళ్ళు, సీత వంటి ఇల్లాలు మరెవ్వరూ ఉండరు. కనుకనే ఈ కుటుంబం ఆదర్శ కుటుంబంగా కొనియాడబడుతూనే ఉంది. తల్లిదండ్రుల పట్ల సంతానం భక్తి శ్రద్ధలను చూపడం, అన్నదమ్ములు ఒకరి క్షేమాన్ని ఒకరు కాంక్షించడం, ఒకరి సుఖం కోసం మరొకరు తమ సుఖాన్ని త్యాగం చేయడం వంటివి ఉత్తమ కుటుంబ లక్షణాలు. ఈ విషయంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల సోదర ప్రేమ ఎంతో విశిష్టత కలది. రామలక్ష్మణులు ఒక జంట అయితే భరత శత్రుఘ్నులు మరొక జంట. అయితే ఇక్కడొక విశేషం ఉంది. లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్రాదేవి సంతానం. కానీ లక్ష్మణుడికి రామచంద్రుడంటే, శత్రుఘ్నుడికి భరతుడంటేనే ఎనలేని ప్రేమాభిమానం.
కానీ రాముని విషయంలో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ముగ్గురు ఆ రాముని పట్ల పితృ సమానమైన భక్తిని చూపించడం విశేషం. వారి శరీరాలు వేరేనా, మనసులొక్కటే. రాముడికి లక్ష్మణుడు బాహ్య ప్రాణం అయితే భరతుడికి శత్రుఘ్నుడు బాహ్య ప్రాణం. ఇటువంటి రామాదుల సోదర ప్రేమ లోకానికి ఆదర్శం. వీరంతా ఇలా ఆదర్శవంతులవ్వడం వల్లనే రామాయణం పూజ్య గ్రంథమైంది. ఈ జగతిలో కొండలు, నదులు భూమి మీద ఉన్నంత కాలం వరకు రామాయణ గ్రంథం లోకంలో స్థిరంగా నిలిచి ఉంటుంది. ఉగాది పండుగ అనంతరం శ్రీరామనవమి వ్రతాన్ని నవరాత్రులుగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వసంత నవరాత్రులుగా వ్యవహరిస్తారు. మొదటి రోజు బాలాకాండ, 2-3వ రోజులో అయోధ్యకాండ, 4వ రోజు అరణ్యకాండ, 5వ రోజు కిష్కింధకాండ, 6వ రోజు సుందరకాండ, 7-8 రోజులలో యుద్ధకాండ. పారాయణం చేసి 9వ రోజైన శ్రీరామనవమి నాడు ఉపవాసం ఉండి దశమి నాడు శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేసి ఆ తరువాత భోజనం చేస్తారు. శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమి నాడు ఆలయాలలో శ్రీరామ జన్మోత్సవంతో పాటు సీతారాముల కళ్యాణాన్ని జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా ఈ ఆచారం భద్రాచలం నుండి ఆదర్శంగా ఏర్పడింది. మన భారతదేశంలో గల అయోధ్య, మిథిల, రామగిరి, కిష్కింధాద్రి, శ్రీరంగం, దర్భాశయనం, లక్ష్మణాద్రి, నందిగ్రామం, చిత్రకూటం, గోదావరి తటం, పర్ణశాల, గంధమాద పర్వతం, పాంపాతిరం, భద్రాచలం ఈ 14 రామక్షేత్రాలలో అత్యుత్తమమైనవని భద్రాచలం. భద్రుడనే భక్తునికి ప్రత్యక్షమై ఆయన కోరికపై ఆ మహర్షిని పర్వతంగా మార్చి ఆ పర్వతంపై చతుర్భుజ రాముడుగా సీతా లక్ష్మణులతో స్వయంభూగా వెలియడం. ఆ తరువాత 17వ శతాబ్దంలో పోకల దమ్మక్క అనే భక్తురాలికి కలలో కనిపించి భద్ర పర్వతంపై ఉన్న తన ఉనికిని తెలియచేయడం, ఆమె పుట్టలో ఉన్న శ్రీ సీతారాముల విగ్రహాలను వెలికి తీసి ఒక పందిరి వేసి తనదైన పద్ధతిలో పూజించడం. ఆ తరువాత ఆ ప్రాంతానికి తహసీల్దార్గా వచ్చిన కంచెల గోపన్న భక్త రామదాసుగా మారి స్వామివారికి గుడి కట్టించిన కథ అందరికీ తెలిసినదే. భూలోక వైకుంఠమైన భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని దర్శించిన, బ్రహ్మోత్సవాలను తిలకించిన ఎంతో గొప్ప పుణ్యఫలం చేకూరుతుంది. శ్రీరామనవమి రోజున ఊరూరా జరిగే ఉత్సవాలు, కళ్యాణాలు, పట్టాభిషేకాలు, నాటకాలు, అన్నదానాలు మొదలైన పుణ్యకార్యాలు ఎన్నో రామనామంతో సమానమైన తత్వం కానీ వేదాంతం కానీ మరొకటి లేదు. ఇది ఇహపర సాధనం. మితంగా శాకాహారులై నియమ నిష్ఠులతో చిత్త భ్రమలు విడనాడి శ్రీరామనామాన్ని 6 నెలలు జపిస్తే చాలు సమస్త సాత్విక శక్తులు లభిస్తాయని పండితుల వాచ. మరణ భయాన్ని పోగొట్టేది కూడా రామనామమే. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయులు వారుంటారు.
ఈ కలియుగంలో భవసారాన్ని తేలికగా దాటించేది ఒక్క రామనామమేనంటాడు తులసీదాస్. శ్రీరామనామం అణువున నిండి మనలో లీనమైపోవడం వలనే ఏదైనా రాయడం ఆరంభించాలంటే శ్రీరామాని ప్రారంభిస్తాం. హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ నిత్య భజన చేయడం, భాషను శాస్త్రీయబద్ధంగా నేర్పే ప్రతి వ్యక్తి రామ శబ్దంతోటే అధ్యయనాన్ని ప్రారంభిస్తారు కూడా. తప్పులు చేసినట్లు తెలిసినా, వినకూడని విషయాలు విన్నా, ఆపదలు సంభవించినా రామారామాని తలుచుకుంటాం. రామనామం కేవలం మానవులకే కాదు, బ్రహ్మరుద్ర మహేంద్రులందరికీ నిత్య జపం. అందుకే భక్త రామదాసు అంతా రామమయం, ఈ జగమంతా రామమయమని తన్మయత్వంతో గానం చేశాడు. రామ శబ్దాన్ని జపించడానికి తరతమ భేదాలేవి ఉండవు. వాల్మీకి, శబరి, గుహుడు, హనుమంతుడు, గరుత్మంతుడు రామనామాన్ని స్మరించి ధన్యులైన వారే. రామాయణ గాథను, అందలి ఘట్టాలను ఎందరు చెప్పినా, ఎన్నిసార్లు విన్నా తనివి తీరదని నిత్య నూతనమైనది.